అందరికీ నమస్కారం. ప్రపంచ స్టోరీ టెల్లింగ్ దినోత్సవం సందర్భంగా మార్చి 23, 24 తేదీల్లో బి+ కథాకళ అనే ఒక సంస్థ వారు అమెరికా నుంచి కథలు చెప్పడం అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో ఒక స్వీయ రచనలు కానీ వేరే వారు రచించిన కథలు కానీ ఒక 116 కథలు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వీరు వంతెన కడదాం అనే శీర్షికని నిర్ణయించారు. ఈ కథలన్నింటినీ కూడా అమెరికా, కెనడా, భారతదేశం లాంటి కొన్ని దేశాలు కలిపి మొత్తం 12 దేశాల నుంచి కథకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీరు కొన్ని వేదికలుగా విభజించి ఒక్కొక్క వేదికకి కొందరు ప్రముఖ రచయితలైన రావి శాస్త్రి, శంకర మంచి, ఓల్గా, చాసో, ముళ్ళపూడి ఈ విధంగా గొప్ప గొప్ప రచయితల పేర్లు పెట్టి శ్రీరమణ గారి వేదికతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి గారు, కలసపూడి శ్రీనివాసరావు గారు, అద్దేపల్లి జ్యోతి గారు, కొఠారి వాణి గణపతి గారు, కొఠారి వాణి చలపతిరావు గారు, జయంతి ప్రకాష్ శర్మ గారు, పెనుమాక రత్నాకర్ గారు వంటి వారి కథలు వినిపించడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా, విజయవంతంగా ఈ సంస్థ వారు నిర్వహించారు. ప్రతి వేదికకు ఒక సంధానకర్తను నియమించి వారి వ్యాఖ్యానము తర్వాత కథ పూర్తయిన తర్వాత దానిపై వాళ్ళ కామెంట్స్ ఇచ్చి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాసో వేదికలో పెనుమాక రత్నాకర్ గారు రచించిన కార్పొరేట్ వైద్యం అనే కథను నేను ప్రజెంట్ చేయడం జరిగింది. దీన్ని మీకు రాబోయే వీడియోలో మీ అందరికీ నేను ప్రజెంట్ చేస్తాను. నమస్కారం.